వాలంటైన్స్ డే అంటే ప్రేమికుల దినోత్సవం. నిన్ననే నేను నా లవర్కి ఫ్లవర్ ఇచ్చా, ఐ లవ్ యూ అని వాట్సాప్ మెసేజ్ చేశా, హ్యాపీ వాలంటైన్స్ డే అని విష్ కూడా చేసుకున్నాం, పార్కుల్లో చాలాసేపు ప్రేమించుకున్నాం కూడా అంటావా? వాలంటైన్స్ డే నిన్నే అయినా ఆ రోజు వెనుకున్న హిస్టరీ గురించి ఈరోజు కూడా తెలుసుకోవచ్చు. ఏమంటావు? అసలు ప్రేమంటే ఏంటి, దేన్ని ప్రేమ అంటారని చాలాసార్లు మొత్తుకున్నా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. కొత్తగా వచ్చిన వాళ్ళెవరైనా ఉంటే ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి. ఇప్పుడు పాయింట్కొస్తే, వాలంటైన్ అనేది ఒక మనిషి పేరు. సెయింట్ వాలంటైన్ అనేది అతని పూర్తి పేరు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ కనిపించే ఇమేజెస్ అన్నీ కూడా ఒరిజినల్ ఇమేజెస్ ఏం కాదు. ఎందుకంటే క్రీస్తు శకం 3వ శతాబ్దంలో ఇంకా కెమెరా కనిపెట్టలేదు కాబట్టి. ఆ కాలంలో రాజులు, చక్రవర్తులందరూ కూడా వాళ్ళ రూపాలని పెయింటింగ్స్ వేయించుకునేవారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే హిస్టరీనే ప్రామాణికంగా తీసుకోమని కూడా నేను చెప్పను. ఈ విషయంపై చాలా రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇదే అసలైన నిజం కాకపోవచ్చు, ఇది నేను నమ్ముతున్న నిజం మాత్రమే. సెయింట్ వాలంటైన్ అనే వ్యక్తి క్రీస్తు శకం 270 ప్రాంతంలో ఇటలీలోని టెర్నీ అనే ప్రాంతంలో జన్మించాడు. ఈయన ఒక క్రైస్తవ మత పూజారి లేదా బిషప్, అంటే మత గురువు అనొచ్చు. క్రీస్తు శకం 3వ శతాబ్దంలో రోమన్ చక్రవర్తి అయిన క్లాడియస్ II అనే రాజు తన రాజ్యంలో ఉన్న సైనికులు పెళ్లి చేసుకోవడాన్ని నిషేధించాడు. ఎందుకంటే పెళ్లి చేసుకుంటే గనక వాళ్ళు సైనికులుగా రాణించలేరనే అభిప్రాయంలో ఈ క్లాడియస్ II అనే రాజు ఉండేవాడు. అప్పుడు మనోడేం చేశాడు, రాజు ఆజ్ఞలకి వ్యతిరేకంగా ప్రేమికులకి పెళ్లిళ్ళు చేశాడు. ఈ విషయం కాస్త రాజుకి తెలిసిపోయింది. మరి రాజు ఊరుకుంటాడా? వాలంటైన్కి ఉరిశిక్ష విధించాడు. వాలంటైన్ జైల్లో ఉన్నప్పుడు ఆ జైలర్ కూతురు వాలంటైన్తో ప్రేమలో పడుతుంది. ఆమెకు చివరగా రాసిన లెటర్లో ఫ్రమ్ యువర్ వాలంటైన్ అని చివరి వాక్యం ఉంటుంది. లవర్స్ లెటర్స్ రాసుకునే ట్రెండ్కి శ్రీకారం ఇక్కడే పడింది. అయితే వాలంటైన్ని ఉరితీసిన రోజు ఫిబ్రవరి 14. పోప్ జెలాసియస్ I అనే రాజు అప్పుడు రోమన్లు ఫిబ్రవరి 15న జరుపుకునే లుపెర్కాలియా అనే ఫెర్టిలిటీ పండుగను ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవంగా మార్చాడు. అప్పటి నుండి ప్రపంచం మొత్తం ఫిబ్రవరి 14ని ప్రేమికుల రోజుగా జరుపుకుంటున్నారు.